వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. తెలంగాణ రాజకీయాలు ఒకంత ఆసక్తికరంగా రసవత్తరంగా మారుతున్నాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ హెడ్లైన్ అయినటువంటి కాంగ్రెస్లో పెద్ద తలలుగా చలమణి అవుతున్నటువంటి ప్రస్తుత నాయకులు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క సఖ్యత ఎందుకో కొంచెం చెడిందా అన్న కోణంలో చూస్తే అవునని చెప్పుకోవచ్చు, కాదని చెప్పుకోవచ్చు. అయితే దాని గురించి కంప్లీట్ విశ్లేషణ కోసం మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో తెలంగాణ రాజకీయాల్లో ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ లేవు, కానీ ఎందుకో పెద్దల మధ్యన సఖ్యత కొంచెం సడలినట్టుగా కనిపిస్తున్న ధోరణులు అయితే మనం చూస్తున్నాం. అయితే వాస్తవమేనా, లేకపోతే ఆ వార్తలు రావడానికి వెనక కారణం ఏంటండి? తెలంగాణలో రెండు సంచలనాత్మకమైన స్టోరీలు బయటకు వచ్చాయి. దాంట్లో ఈ రెండు కూడా ముఖ్యంగా ఏంటంటే, ఒక స్త్రీ అసాసినేషన్ చేస్తూ ఒక రాజకీయ నాయకుడికి సత్సంబంధాలు లేదా పర్సనల్ సంబంధాలు ఉన్నాయంటూ రెండు వేరువేరు ఛానల్స్లో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడి గురించి ఇచ్చినటువంటి కథనం పెను దుమారం లేపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వార్త ఆధారాలు లేకుండా వేయడం అనేది ఆక్షేపణీయం. ఆధారాలు లేకుండా వేయడం అనేది, అందులో ఒక స్త్రీ మీద, ఒక రాజకీయ నాయకుడి మీద, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఎలిగేషన్ చేస్తూ కథనం చేయడం, ఆధారాలని చూపించకుండా చేయడం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయం. చట్టవిధంగా చూసినా, ఏ రంగా చూసినా కూడా అది నేరంగానే పరిగణించాలి. ఇకపోతే దీని వెనక అనేది ఏం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. రాజకీయాలలో దుమారం లేపింది. ఒకవైపు ఒకసారిగా మీడియా వర్సెస్ పొలిటికల్, మీడియా వర్సెస్ బిజినెస్ ఈ జరుగుతూ ఉంది. మీడియా ఛానళ్ళ మధ్య పోటీ అని, ఆ మీడియా ఛానళ్ళ పోటీ వల్ల ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఇంకో మీడియా ఛానల్ గురించి కథనాలు రాయడం, వీళ్ళ వెనక రాజకీయ ఈ కథనం వెనక రాజకీయ ప్రయోజనాల కన్నా ముందు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు ఒక సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనుల కాంట్రాక్ట్ విషయంలో ఒకరినొకరికి పడక పోటీతత్వంలోనే కావాలని ప్రత్యర్థిని టార్గెట్ చేసి ఇట్లాంటి కథనం చేశారనేది ఒక వార్త. ఇది వెరిసి మొదటిసారిగా ఈ వార్త వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనం ఇస్తే, అంత పెద్ద కథనం ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ రేంజ్ వాళ్ళతో ముడిపెడుతూ ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, అందున అధికారంలో ఉన్న పొలిటికల్ లీడర్, మంత్రి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి గురించి, పవర్లో ఉన్న వ్యక్తి గురించి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కథ రాస్తుంది అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా రాస్తుందా అన్నది ఒకటి. రెండవది, ఒకవేళ అది కుకింగ్ స్టోరీ అంటాం జనరల్గా, ఏదంటే కావాలని వాళ్ళే తయారు చేసినటువంటి స్టోరీగా భావిస్తుంటాం. జనరల్గా మీడియా భాషలో కుకింగ్ స్టోరీ అంటాం. నిజంగా అట్లాంటి స్టోరీ చేయడానికి, మరి అంత ధైర్యం చేయడానికి ఆ మీడియా సంస్థకు ఎవరి నుంచైనా ఒత్తిడి లేదా ఇన్ఫ్లుయెన్సు లేదా రికమెండేషను ఉందా అనేది చర్చ జరిగింది నాకు. అంటే ఒక ఆ మంత్రివర్గంలోనే లేతే మొదట వచ్చింది అనుమానం, అందరికీ వచ్చింది, నాకు కూడా వచ్చింది, రేవంత్ రెడ్డి కావాలని కోమటిరెడ్డి గారిని చెక్ పెట్టడానికో ఇంకొన్న చెక్ పెట్టడానికో ఇట్లాంటి కథనం రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులు లేకుండా వస్తుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, రేవంత్ రెడ్డి గారి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన కక్ష కట్టినప్పుడు కానీ, ఆయన మాట ఇచ్చినప్పుడు, ఆయన నచ్చకుంటే ఏ విధంగా చేస్తున్నాడో. సో ఆయన ధైర్యంగా చేస్తున్నాడు, మంచో చెడైనా సరే ధైర్యంగా చేస్తున్నప్పుడు బహుశా రేవంత్ రెడ్డి చేయించారనుకోదు. కానీ ఆ కాస్త 2 రోజుల తర్వాత రకరకాల వార్తలు వచ్చాయి. భట్టి విక్రమార్క గారికిను, ప్రముఖ ఛానల్ వారికిను, ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మధ్యలో ఒక కాంట్రాక్టు పొందే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళు. ఆ కథనంతో కోమటిరెడ్డి గారు చేసినటువంటి గతంలో, ఇప్పుడే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ టైంలో కూడా ఏదైతే చెప్పబడుతున్నటువంటి కోల్ మైనింగ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అప్పుడు కూడా చట్టవిరుద్ధంగా పోతుంది అనేది ఆయన కోట్ చేస్తూ విశ్వ ప్రయత్నాలు చేసి అటువంటి టెండర్లను వాటిని ఆపేయడం, విశ్వ ప్రయత్నాలు చేశాడు. సో దాని వెనక ఆయనకు, ఆయన తమ్మునికి లాభం జరగాలి, వాళ్ళకి రాకపోవటం లేదు కాబట్టి దాన్ని ఏ విధంగా ఆపాలని చేశారనేది ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. ఏం జరిగినా కూడా ఈ కాంట్రాక్ట్ రావాలి, కాంట్రాక్ట్ రాకూడదు, ఇవేం జరుగుతున్నా వ్యక్తిగత వ్యాపారాలు, రాజకీయాల ఉద్దేశాలే. కానీ దీన్ని వ్యతిరేకించడానికో, దీన్ని బలంగా దెబ్బ కొడటానికి ఈ క్యారెక్టర్ అసోసియేషన్ కథను ఆధారం లేకుండా చేయడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణ. దాని మీద కేసులు అయ్యాయి. అయితే ఈ కేసులో కూడా కొంచెం విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే సాధారణమైనటువంటి జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం అంటే, కథ ఏదన్నా బాధ్యులు ఎవరు ఉంటారో చాలా ఓనర్లే ఉంటారు, వాళ్ళని వదిలేసి వాటిని ప్లే చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళని, ప్లే చేసినటువంటి వెబ్సైట్లను, ప్లే చేసినటువంటి ఛానల్ వాళ్ళని, సాధారణ ఎంప్లాయీలను మాత్రం అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం నిజంగా కూడా
ఇది జర్నలిస్టులు ఇంతవరకు ఎప్పుడు అరెస్ట్ కాలేదు, విరుద్ధంగాను టైంలో అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఈ పాలనా కాలంలో మనం చూస్తున్నాం. ఏం జరిగినా కూడా ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా మళ్ళీ బయటకు వచ్చేసి అసలు ఆ కాంట్రాక్ట్లు ఏంటో అవి ఏంటో మాకు తెలియదు, మా మీద వ్యక్తిగత కారణాలతోటి మా మీద లేని కథనాలు ఇంకొక మీడియా సంస్థ చేస్తుంది అంటే ఇప్పుడు మరి ఇలా అన్నప్పుడు ఆ ఇంకో మీడియా సంస్థ మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది వేరే విషయం. అది మొత్తం మీద ఇక్కడ బొగ్గు గనుల కాంట్రాక్టు, దానివల్ల రెండు ప్రధానమైనటువంటి శక్తులు, రాజకీయ శక్తులు, బట్టి గారు అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళు వర్సెస్ మీడియా సంస్థ. రాజకీయాలలో ఉన్న వాళ్ళు బిజినెస్లు, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారు. సొంత వ్యాపారాలు, మీడియా సంస్థలు బిజినెస్ కాంట్రాక్టులు చేస్తున్నారు. అయితే వెరసి వీళ్ళ మధ్య కాంపిటీషను, ఈర్షాద్వేషాలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. దానివల్లనే ఈ రాజకీయ అనిస్థితి. ఏం జరిగినా కూడా ఒక స్త్రీ విషయంలో ఈ విధంగా దుష్ప్రచారం జరగడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం. అట్లాంటి చర్చ జరగకూడదు. రాజకీయ పద్ధతిని దెబ్బతీయదలుచుకుంటే ఇంకొక రకంగా చేయొచ్చు. ఇలాంటి చర్యల వల్ల అంటే రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకెంత దిగజారుతాయేమో అనే భయాందోళనలో ఉన్నాం మేము. ఖచ్చితంగా ఇది ఎవరు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా, బట్టి విక్రమార్ గారు చేసినా, లేదా మీడియా సంస్థ చేసినా, కోమరెడ్డి గారు చేసినా, ఎవరు చేసినా ఖచ్చితంగా ఇది తప్పు, ఇది నేరం కూడా అని నేను చెప్తున్నాను. సో ఎన్నికల సమయంలో కానీ నార్మల్ రోజుల్లో కానీ నాయకుల కన్నా కూడా మీడియానే ప్రజలతో ఎప్పుడూ ఉంటుంది. అది వాస్తవమైన ప్రభుత్వ పథకమైనా, ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా మీడియానే ఉంటుంది. ఇలాంటిది ఇప్పుడు మీడియాకి రాజకీయంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఒక పార్టీకి సంబంధించి ఈ విభేదాలు వచ్చినప్పుడు గెలుపు ఓటముల సమస్య, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, లేకపోతే ఒకరినొకరు మాట అనుకోవడం వల్ల ఇది ఎటు దారితీస్తుందండి? ఖచ్చితంగా రాజకీయాల్లో కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా లక్కీలు అంటే లక్కీ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎప్పుడూ ఉండరు. ఎందుకంటే మనం చూసాం, ఇలా ఒక రోజుల్లో ఒక పార్టీలో ఉండి విమర్శించిన వాళ్ళు మళ్ళీ ఈరోజు ఇంకో పార్టీలో ఉండడం, కండువాలు కప్పుకుంటున్నారు. అది మంచి పరిణామం అంటే ఒక రకంగా చూస్తే పర్లేదు అనిపించచ్చు. కానీ విమర్శించే ధోరణిలో వచ్చినప్పుడు మాత్రం ఈ మధ్యకాలంలో చాలా వర్గల్ లాంగ్వేజ్ మాట్లాడడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం, ఏదంటే మా భాష, మా ఊరు భాష అని చెప్పి సమర్థించుకోవడం నిజంగా కూడా సిగ్గుచేటది. ఎవరు మాట్లాడినా తప్పే. ఖచ్చితంగా విమర్శిస్తే రాజకీయ విమర్శలు చేయాలి. మీడియా వాళ్ళు చేసినా, రాజకీయ నాయకులు చేసినా ఆధారితమైనటువంటి స్కాములు, ఆధారపూరితమైనటువంటి పర్యవసానాలు అంటే ఒక ప్రాజెక్ట్ వలన, ఒక పాలసీ వల్ల ఏమైనా నష్టాలు జరగబోయి ఉంటే దాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పాలి తప్పించి కానీ తొక్కుతాం, తోలు తీస్తాం, తొండలు తోలుతాం ఇట్లాంటి విమర్శలు కానీ లేదు. ఏదైనా జరిగితే మీడియాలో కూడా బయాస్గా ప్రవర్తిస్తూ ఉంటాయి కొన్ని సందర్భంలో. ఒక రాజకీయ వాళ్ళకి నచ్చిన రాజకీయ నాయకుడు చేస్తే తప్పు లేదు, కానీ ఇంకో రాజకీయ నాయకుడు చేసినా చేయకుండా తప్పుగా చూపించడం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక సభ జరిగితే ఎక్కడో ఖాళీగా ఉన్న కోణంలోనే ఖాళీ సీట్ల దగ్గర వీడియో కెమెరా పెట్టి సభ అట్రల్ ఫ్లాప్ అని వీళ్ళు చెప్పే ప్రయత్నం, ఎక్కడో జనం ఉన్న దగ్గర వాళ్ళు చూపించుకుని వాళ్ళు టైం చూపించడం, ఇట్లా మీడియా కూడా బయాస్గా తయారైంది. సో అట్లాంటి పరిణామాలు ఉండకూడదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.